Next question number 17. Question number 17. Find the value of k if the straight lines y minus 3a kx plus 4 is equal to 0 and 2k minus 1 into x minus 8k minus 1 into y minus 6 is equal to 0 are perpendicular. Solution. Given equations are and y minus 3kx plus 4 is equal to 0. This is equation number 1 and 2k minus 1 into x minus 8k minus 1 into y minus 6 is equal to 0. This is equation number 2. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1 స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 2 చేయండి. రెండు పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు -1కి ఈక్వల్ అవ్వాలి. ఆ ఫ్యాక్ట్ని యూజ్ చేసి మనం డైరెక్ట్గా కే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్? సో స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 1 m1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ a బై b. ఏ అంటే అంత ఎక్స్ కోషెంట్, ఇక్కడ ఎక్స్ కోషెంట్ అంటే మైనస్ ఆఫ్ -3k ఎక్స్ కోషెంట్ బై y కోషెంట్ అంటే 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3k బై 1 అంటే 3kనే. అండ్ స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 2 m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ a బై b మైనస్ ఎక్స్ కోషెంట్ ఎక్కడ ఎంత 2k మైనస్ 1 బై b అంటే y కోషెంట్ అంటే మైనస్ 8k మైనస్ 1. ఓకేనా? ఈ మైనస్ క్యాన్సిల్. m2 ఈజ్ ఈక్వల్ 2k మైనస్ 1 బై m2 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 2k మైనస్ 1 బై 8k మైనస్ 1. ఇక్కడ ఆ స్టేట్మెంట్ అంతా రాయట్లేదు, ఆల్రెడీ ఈ క్వశ్చన్ ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం చేసాం కాబట్టి వీ నో దట్ డైరెక్ట్ m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఈజ్ ఈక్వల్ -1 కదా ఫర్ ది పర్పెండిక్యులర్ లైన్స్. కాబట్టి ఈ ఫ్యాక్ట్ని యూజ్ చేసుకుని డైరెక్ట్గా 3k ఇంటూ 2k మైనస్ 1 బై 8k మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు -1 మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే ఇది ఎంత అవుతుంది 6k స్క్వేర్ మైనస్ 3k ఈజ్ ఈక్వల్ టు దీని ఇటువైపు తీసుకొచ్చేస్తే మైనస్ 8k మైనస్ 1 6k మైనస్ 3k ఈజ్ ఈక్వల్ టు మైనస్ లోపల తీసుకొస్తే 1 మైనస్ 8k అవుతుంది. ఇవన్నిటిని ఇటువైపు తీసుకొచ్చేసండి. సాల్వ్ చేయడమే కదా సింపుల్. 6k స్క్వేర్ మైనస్ 3k 8k ఇటువైపు వస్తే ప్లస్ 8k అవుతుంది. 8k మైనస్ 3k ఎంత అవుతుంది ప్లస్ 5k మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్స్ ఏమవుతాయి 6k స్క్వేర్ మైనస్ 6 కావాలి మల్టిప్లై చేస్తే -6 ఎడిషన్ చేస్తే +5 6k మైనస్ 1
6k minus k minus 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంతే కదా. 6 ఇంటూ -1 ఎంత అవుతుంది? -6. ఎడిషన్ చేస్తే 6k minus k ఎంత అవుతుంది? ప్లస్ 5k. కాబట్టి ఇక్కడ 6k కామన్ తీసేయండి. కామన్ తీస్తే ఇక్కడ +1, ఇక్కడ -1 కామన్ తీస్తే k +1. అంటే 6k -1 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ k +1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు 1/6 ఆర్ ఇక్కడ నుంచి k ఈజ్ ఈక్వల్ టు -1. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్స్. k ఈజ్ ఈక్వల్ టు 1/6 ఆర్ -1. ఓకేనా. ఇది క్వశ్చన్ నెంబరు 17. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. Question number 18. If theta is the angle between the lines, if theta is the angle between the lines, x by a plus y by b is equal to 1, x by a plus y by b is equal to 1, comma x by p plus y by b y by a is equal to 1, then find the value of sin theta. Value of sin theta. Solution lo ఏమిచ్చాడు? theta is the angle between the lines, x by a plus y by b is equal to 1, x by b plus y by a is equal to 1. Let given equations are x by a plus y by b is equal to 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అండ్ x by b plus y by b y by a is equal to 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా. ఈక్వేషన్ నెంబర్ 2. అదేంటో పని చేయండి. ఇక్కడ దిస్ ఎంప్లాయిస్ ఏబి ఎల్సిఎం చేస్తాం అనుకోండి. ఏబి bx plus ay is equal to 1. This implies bx plus ay is equal to ab. ఇది ఈక్వేషన్ నెంబరు 1 అనుకో. అండ్ x by b plus y by a is equal to 1. This implies ఇందాకట్లాగే ab ఎల్సిఎం ఇది ax plus by is equal to 1. This implies ax plus by is equal to ab. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ ద లైన్స్, if the angle between the lines is theta, if theta is the angle between the lines, if theta is the angle between the lines, then sin theta is equal to ఎంత అవుతుంది? sin theta is equal to a1 b2 minus a2 b1 by mod a1 b2 minus a2 b1 by square root of a1 square plus b1 square into square root of a2 square plus b2 square. ఇది ఫార్ములా. ఓకేనా. ఇక్కడ a1 b2 అంటే a1 అంటే అంత ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్ తీసుకుని అనుకోండి. ఇక్కడ
ఇక్కడే రాసుకునేదంటే A1 ఈజ్ ఈక్వల్ టు B. ఇక్కడ A1 అంటే ఎక్స్ కోషంట్, B1 అంటే ఎంత A, అండ్ C1 అంటే C1తో మనకు పని లేదు. ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి, A2 ఈజ్ ఈక్వల్ టు A, B2 ఈజ్ ఈక్వల్ టు B. ఇక్కడ ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకొని దట్ ఈజ్ ఈక్వల్ టు A1 అంటే ఎంత మనకి, A1 అంటే B, B2 అంటే B, B2 అంటే B మైనస్ A2 అంటే ఎంత A ఇంటూ B1 అంటే ఎంత A బై మాడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ A1 స్క్వేర్, A1 అంటే ఎంత B స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్, B1 స్క్వేర్ అంటే A స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ A2 స్క్వేర్, A2 అంటే ఎంత ఇక్కడ A స్క్వేర్, A స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్, B2 స్క్వేర్ అంటే B స్క్వేర్. ఓకేనా, ఇది ఏమవుతుంది, ఇది B స్క్వేర్ మైనస్ A స్క్వేర్ మాడ్ బై A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ఇంటూ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అవుతుంది A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. ఇది నథింగ్ బట్ మాడ్ అంటే దీన్ని మనం A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ కింద రాయొచ్చు, మాడ్ బై A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. దీన్ని మాడ్ తీసేయచ్చు, A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ బై A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ కింద రాయొచ్చు. sin theta is equal, this is the answer, A square minus B square by A square plus B square. ఇక్కడ మనకి సిన్స్ A గ్రేటర్ దెన్ B, ఇది చాలా ఇంపార్టెంట్ కండిషన్. ఇది మనం sin theta క్వశ్చన్లో ఇచ్చాడు, యాక్చువల్లీ నేను రాయడం మర్చిపోయింది. ఇక్కడ ఏంటంటే A గ్రేటర్ దెన్ B, A గ్రేటర్ దెన్ B అయితేనే ఇక్కడ మాడ్ మనం తీసేయగలం. A గ్రేటర్ దెన్ B అయితే ఏముంది, A గ్రేటర్ దెన్ B అయితేనే ఇక్కడ మాడ్ మనం తీసేయగలం, లేదంటే మాడ్ ఉంచాల్సి వస్తుంది. A గ్రేటర్ దెన్ B అయితే ఏమవుతుంది, ఇది ఎక్కువ అవుతుంది, ఇది తక్కువ అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది, మనకు పాజిటివ్ నెంబర్ అవుతుంది. మాడ్లో పాజిటివ్ నెంబర్ ఉంటే నథింగ్ బట్ మాడ్ని మనం తీసేయచ్చు. కాబట్టి A స్క్వేర్ మన B స్క్వేర్, అందుకనే A గ్రేటర్ దెన్ B అని ఇచ్చాడు కండిషన్లో. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19 అండి. Find the ratio in which find the ratio in which the straight line in which the straight line 2x plus 3y is equal to 5 divides the join of the points 0, 0 and minus 2, 1 and minus 2, 1 ప్లస్ 1, మైనస్ 1 కదా, మైనస్ ప్లస్ 1. సొల్యూషన్లో మనం ముందు ఫార్ములా రాయండి. గివెన్ స్ట్రైట్ లైన్స్ లెట్ గివెన్ స్ట్రైట్ లైన్ బి L ఈజ్ ఈక్వల్ టు ఏంటిది 2x ప్లస్ 3y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా రాసుకోండి. x1 y1 0, 0 అండ్ x2 y2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2, 1 అనుకోండి.
ఓకేనా. ఇప్పుడు ఫార్ములా రాసుకోండి. వీ నో దట్ straight line ax plus by plus c is equal to 0 divides line joining 2 points x1 comma y1 and x2 comma y2 in the ratio minus L11 is to L22. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ L11 అంటే అర్థం ఏంటి, లైన్ ఎల్లో x1 y1 సబ్స్టిట్యూట్ చేయండి. లైన్ ఎల్ ఏంటి 2x + 3y - 5 2 ఇంటూ x1 అంటే 0 ప్లస్ 3 ఇంటూ 0 -5 ఈజ్ టు ఎల్లో x2 y2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ -2 ప్లస్ 3 ఇంటూ 1 -5 దట్ ఈజ్ ఈక్వల్ ఇది 0 ఇది 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 అవుతుంది. 5:2 ఇది ఎంత అవుతుంది, -4 -5 ఎంత అవుతుంది, -9 -9 ప్లస్ 3 -6 అర్థమైందా. రిక్వైర్డ్ రేషియో, దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ రేషియో 5:6. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 19. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20 ఏంటి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ p find the value of p if the lines 4x minus 3y minus 7 is equal to 0 comma 2x plus py plus 2 is equal to 0 and 6x plus 5y minus 1 is equal to 0 are concurrent. Solution. కాంకరెంట్ అంటే ఏంటి, గివెన్ లైన్స్ మనం తీసుకుంటే గివెన్ లైన్స్ డైరెక్ట్ గివెన్ లైన్స్ ఆర్ ఏమిచ్చాడు 4x minus 3y minus 7 is equal to 0. ఈక్వేషన్ నెంబర్ 1 2x plus py plus 2 is equal to 0 and 6x plus 5y minus 1 is equal to 0. ఈక్వేషన్ నెంబర్ 3. we know that WKT అంటే అర్థం ఏంటి, we know that A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. మీరు స్టేట్మెంట్ కావాలంటే ఆల్రెడీ రాసాం కాబట్టి అది చూసుకొని రాసుకోండి. నేను డైరెక్ట్గా ఏంటంటే ఆల్రెడీ 2-3 సార్లు చెప్పాను కాబట్టి ఇది డైరెక్ట్గా రాస్తున్నాను. అందుకని A1 B1 C1 అంటే ఈక్వేషన్ నెంబర్ 1లో A1 అంటే 4, B1 అంటే -3, C1 అంటే -7. 4 -3 -7 దీంట్లో 2 P2 అండ్ దీంట్లో 6 5 -1 డెట్ నాట్ మాడ్ కాదు, ఇది డెట్ ఈజ్ ఈక్వల్ టు 0.
డెట్ ఫైండ్ అవుట్ చేయండి. డెట్ ఫైండ్ అవుట్ చేస్తే 4 ఇంటూ పీ ఇంటూ -1 మైనస్ పీ మైనస్ 5 2 జర్ 10 మైనస్ ఆఫ్ -3 ఇంటూ ఒక ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్ వస్తుంది కదా, ఇక్కడ మైనస్, ఇది ఆల్రెడీ -3 ఇక్కడ మైనస్, ఇది వదిలేస్తే ఈ 4 ఎలిమెంట్స్ తీసుకోండి. 2 ఇంటూ -2 -2 మైనస్ 6 2 జర్ 12 ప్లస్ -7 ఇంటూ ఈ 4 2 5 జర్ 10 మైనస్ 6p ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేమవుతుంది -4p -40, ఇది +3 ఇంటూ -14, ఇదంతా -7 ప్లస్ ఇంటూ -7 -7 10 -6p ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది -4p -40, 3 ఇంటూ -14 ఎంత అవుతుంది -30 42 -42 -70 ప్లస్ 42p ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు -4p ప్లస్ 42p అంటే ఎంత అవుతుంది 38p ప్లస్ 38p మైనస్ ఇది ఎంత అవుతుంది 82 70 152 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 38p ఈజ్ ఈక్వల్ ఎంత 152, p ఈజ్ ఈక్వల్ టు 152/38. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 4 టైమ్స్. 38 152లో 4 టైమ్స్. 4 30 ఎంత 128 సారీ 120 అండ్ 4 8 32, 120 + 32 152, కాబట్టి 4 టైమ్స్. p ఈజ్ ఈక్వల్ ఎంత 4. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. ఇది క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20 p ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ 21 వచ్చి ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది ఏరియా of the triangle formed by the straight line 3x minus 4y plus 12 is equal to 0 with the coordinate axis. కోఆర్డినేట్ యాక్సిస్. ఇది ఆల్రెడీ మనం చేసిన క్వశ్చన్. డైరెక్ట్గా నేను ఫార్ములా యూజ్ చేసి చేస్తున్నాను. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, మీరు రైటింగ్ కావాలంటే రైటింగ్ చూసుకొని రాసుకోండి, ఈజ్ ఈక్వల్ టు c² / 2 mod AB. c అంటే ఇక్కడ ఎంత 12 స్క్వేర్ 2 mod AB అంటే 3 ఇంటూ -4 mod 12 స్క్వేర్ అంటే 144, 2 ఇంటూ -12 mod -12 అంటే ఇది 144 ఇది 2 ఇంటూ mod కాబట్టి ఇదంతా 2 ఇంటూ 12 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది దీంట్లో 12 టైమ్స్. 12 జర్ 144 కదా, అండ్ ఈ 2 దీంట్లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 6 టైమ్స్. దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 6 యూనిట్ స్క్వేర్. 6 యూనిట్ స్క్వేర్. స్క్వేర్ యూనిట్స్ ఆర్ 6 యూనిట్ స్క్వేర్. ఏదైనా పని నేను డైరెక్ట్గా చేశాను, మీరు ఆ రైటింగ్ కావాలంటే రైటింగ్ రాసుకొని చేసుకోండి. ఓకేనా. ఇది క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ 21. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 22 వచ్చేసి
ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. Find the equation of the straight line perpendicular to the line. Perpendicular to the line. Perpendicular to the line 5x minus 3y. 3y plus 1 is equal to 0. And passing through the point. Passing through the point. Passing through the point ఏంటది 4 minus 3. Find the equation of the straight line perpendicular to the straight line. Solution. Given equation of this line, given equation of this straight line ఏంటది 5x minus 3y plus 1 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకేనా, దీనికి పర్పెండిక్యులర్గా ఉండాలి ఈ లైన్కి అండ్ 4 - 3 నుంచి పాస్ అవ్వాలి. అంటే దీని స్లోప్కి పర్పెండిక్యులర్ కదా, స్లోప్ ఆఫ్ 1 m1 ఈజ్ ఈక్వల్ టు ఎంత మైనస్ a బై b. ఇది నథింగ్ బట్ ఏంటి మైనస్ a అంటే ఎంత 5 బై b అంటే -3. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 5/3 m1 వచ్చింది. ఓకేనా, స్లోప్ ఆఫ్ ది లైన్ పర్పెండిక్యులర్ టు 1 m2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది -1/m అంటే -1/m1 -1/5/3. ఇది నథింగ్ బట్ ఏంటి -3/5. m2 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది -3/5. ఇప్పుడు ఈ స్లోప్ యూజ్ చేయండి, దీన్ని ఈ పాయింట్ నుంచి పాస్ అయ్యింది, పాయింట్ స్లోప్ ఫామ్ యూజ్ చేసి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ మనం రాయొచ్చు. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ y minus y1 is equal to m into x minus x1. y minus y1 అంటే ఇక్కడ పాయింట్ ఏది 4, -3 కదా, కాబట్టి -3 ఈజ్ ఈక్వల్ టు m అంటే -3/5 ఇంటూ x -4. y + 3 ఈజ్ ఈక్వల్ టు -3/5 x -4. ఈ 5తో క్రాస్ మల్టిప్లై చేయండి, 5y + 15 ఈజ్ ఈక్వల్ టు -3x + 12. ఈ మొత్తాన్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే 3x + 5y + 15 - 12 ఎంత అవుతుంది +3 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. 3x + 5y + 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 22. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. క్వశ్చన్ నెంబర్ 20 వచ్చేసి ఫైండ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది స్ట్రైట్ లైన్. ఇది చాలా ఈజీ కదా, ఇది ఆల్రెడీ చెప్పాను కదా, మాడ్ ax1 by1 + c/² a² + b² డైరెక్ట్ ఫార్ములా వేసి చేయండి, దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఫైండ్ ది క్వశ్చన్ నేను చెప్తాను, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఫైండ్ ది perpendicular distance from the point 3, 4 to the straight line. To the straight line 3x minus 4y plus 10 is equal to 0. ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ 0. ఆన్సర్ ఎంత వచ్చింది, ఆన్సర్ ఎంత అంటే 3/5. మీరు డైరెక్ట్గా చేసుకోండి, ఫార్ములా తెలుసు కదా మనకి, సొల్యూషన్లో ఫార్ములా డైరెక్ట్ ఫార్ములా వేస్తున్నా చూడండి.
ఫార్ములా ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². ఇది ఫార్ములా. ఏ అంటే ఇక్కడ ఎంత? ఎక్స్ కోషంట్ 3 ఇంటూ x1 అంటే ఇది 3 ఇంటూ 3 ప్లస్ b అంటే ఎంత? -4 ఇంటూ y1 అంటే ఎంత? 4 c అంటే +10 mod బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². a అంటే 3² ప్లస్ -4 హోల్స్. రైటింగ్ ఏం రాయకుండా డైరెక్ట్గా రాస్తున్నాను నేను. రైటింగ్ కావాలంటే ఆల్రెడీ క్వశ్చన్ చెప్పాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి, మీరు రాసుకొని చేసుకోండి. ఓకే. 3 3 జా 9 ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి ఓపెన్ చేయండి. 3 3 జా 9 -16 9 ప్లస్ 10 ఎంత? 19 -16 ఎంత? 3 mod 3 అంటే ప్లస్ పాజిటివ్ కాబట్టి డైరెక్ట్ 3. ఇది ఎంత అవుతుంది? 9 ప్లస్ 16 ఇది 3 బై ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 25. ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 25 నథింగ్ బట్ అంటే 3/5. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 23. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 వచ్చి ఫైండ్ ది స్లోప్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్. ఇది కూడా చాలా చాలా ఈజీ కదా. -a/b. ఫైండ్ ది స్లోప్స్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్ x plus y is equal to 0 and x minus y is equal to 0. x minus y is equal to 0. Solution. Given lines are x plus y is equal to 0 is equation number 1 and x minus y is equal to 0 is equation number 2. Slope of 1 m1 is equal to -a/b, that is equal to a and -1/1, that is equal to -1. Slope of 2 m2 is equal to 2 అంటే equation 2. ఓకేనా. మైనస్ x కోషంట్ ఎంత? 1 బై y కోషంట్ కూడా -1. 1 ఎంత అవుతుంది? 1. ఆన్సర్ సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. క్వశ్చన్ నెంబర్ 25. క్వశ్చన్ నెంబర్ 25 వచ్చి ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x if the slope of the line passing is to find the value of x. Value of x. If the slope of the line passing through, if the slope of the line passing through 2, 5 and x, 3. 2, 5 and x, 3 is 2. సింపుల్ సొల్యూషన్. స్లోప్ ఫైండ్ అవుట్ చేయండి. ఈ 2 పాయింట్ల నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది మనకి? y2 - y1 బై x2 - x1. అంతేగానా. స్లోప్ ఆఫ్ ది లైన్ m పాసింగ్ త్రూ ది పాయింట్స్. ఇక్కడ మనకండి స్లోప్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ 2, 5
and x comma 3 m is equal to y2 minus y1 by x2 minus x1. y2 minus y1 అంటే 3 minus 5 by ఇది x1 y1 x2 y2 అనుకుంటే 3 minus 5 by x minus 2. 3 minus 5 అంటే ఎంత minus 2 by x minus 2. m is equal to given m ఇచ్చాడు, m is equal to 2 అని ఇచ్చాడు. given m is equal to 2. given m is equal to 0. Therefore minus 2 by x minus 2 is equal to 2. This implies దీని ఇటువైపు తీసుకొచ్చండి. minus 2 is equal to 2x minus 4 అంటే 2x is equal to minus 4 ఇటువైపు అయితే ప్లస్ 4 minus 2 ఎంత 2, x is equal to 1. This is the answer. X is equal to 1. Next, find the sum of the squares of the intercepts of the line on the axis of coordinate axis. Next 26, question number 26. Question number 26 and the last question. Find the sum of the squares. Find the sum of the squares of the intercepts of the line intercepts of the line 4x minus 3y is equal to 12 on the axis of coordinates సొల్యూషన్. ఇప్పుడు మనకి ఏంటిది ఇచ్చిన ఈక్వేషన్ మనం ఇంటర్సెప్ట్ ఫార్ములా రాస్తే మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ వస్తుంది. దాన్ని స్క్వేర్ చేసి సమ్ యాడ్ చేస్తే మనకి అర్థమవుతుందా, గివెన్ ఆన్సర్ మనకి రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది. అర్థమవుతుందా? సో గివెన్ ఈక్వేషన్ ఫోర్ ఎక్స్ మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 12. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. డివైడ్ ఈక్వేషన్ 1 విత్ 12తో డివిజన్ చేసేయండి. 4x మైనస్ 3y బై 12 ఈజ్ ఈక్వల్ టు 12 బై 12. ఎందుకని ఇది ఇంటర్సెప్ట్ ఫార్ములా రాయాలి. ఇంటర్సెప్ట్ ఫార్ములా రాయాలంటే రైట్ సైడ్లో ఓన్లీ 1 ఉండాలి. 12 బై 12 క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది కాబట్టి మనం దాంతో డివిజన్ చేసాం. ఇదేమవుతుంది 4x మైనస్ 12 మైనస్ 3y బై 12 ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 4 దీంట్లో 3 టైమ్స్ కాబట్టి 3 టైమ్స్ మైనస్ y బై 3 12 4 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 1. x బై a ప్లస్ y బై b. ఎస్, ఇది మనకి ఏం కావాలి, x బై a ప్లస్ y బై b ఫామ్లో కావాలి మనకి. ఇది ఆ ఫార్మేట్లో ఉండాలి. అంటే ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ని కూడా కిందకి దించండి. x బై 3 ప్లస్ y బై మైనస్ 4 ఈజ్ ఈక్వల్. ఇది ఇప్పుడు రిక్వైర్డ్ x బై a ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్ టు 1 ఫామ్లో ఉంది. ఇక్కడ x ఇంటర్సెప్ట్ ఎంత, ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు 3, y ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ అన్నాడు కాబట్టి 3 స్క్వేర్ ప్లస్ మైనస్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 16 దట్ ఈజ్ ఈక్వల్ టు 25. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? నౌ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈ మొత్తం 26 క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్వి.
అన్నీ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే ఓకే.